ఫ్రెండ్స్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది ఈ మంత్ 27th నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మంత్ సేలే కాదు, ఇప్పుడు రానున్న 2 months కూడా మీకు దివాళీ సేల్స్, ఇయర్ ఎండ్ సేల్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మీకు 2 to 3 months ఇప్పుడు సేల్స్ ఉంటాయి. సో ఈ సేల్స్లో అయినా సరే, లేకపోతే సేల్స్ అయిపోయిన టైంలో, నార్మల్ టైంలో అయినా సరే, మీరు అమెజాన్లో కొనుక్కునే ప్రతి ప్రొడక్ట్ పైన మీకు మంచి హ్యూజ్ బెటర్ డిస్కౌంట్ రావాలంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తే బెటర్ డిస్కౌంట్ వస్తుంది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు అమెజాన్లో పర్చేజ్ చేసే ప్రతి ప్రొడక్ట్ పైన మంచి డిస్కౌంట్ రావాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఏ కార్డు పైన ఎంత డిస్కౌంట్ వస్తుంది, మేము ఏ కార్డు యూజ్ చేయాలి. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లలో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే, మీరు అమెజాన్లో కొనుక్కునే ప్రొడక్ట్స్ పైన మంచి డిస్కౌంట్ రావాలి అని అంటే మీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ మెయిన్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డు. ఎందుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు అని అంటే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అమెజాన్ సేల్ పెట్టిన ప్రతిసారి మ్యాక్సిమం ఎస్బీఐ బ్యాంక్ తోటే పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది, ఏ సేల్ అయినా సరే ఇయర్లో. సో అమెజాన్ అనేది ఎస్బీఐతో పార్ట్నర్షిప్ పెట్టుకొని 10% డిస్కౌంట్ అనేది ఫ్లాట్గా ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఐటమ్స్ పైన 10% మ్యాక్సిమం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొన్ని ఐటమ్స్ పైన అంతకంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా 5,000, 6,000, 8,000 ఎస్బీఐ కార్డుతో మీరు పర్చేజ్ చేస్తే 10,000 కూడా డిస్కౌంట్ ఇస్తామని కొన్ని ప్రొడక్ట్స్ పైన ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంత బాగానే ఉంది, కానీ ఎస్బీఐలో మరి మేము ఏం కార్డు అప్లై చేసుకోవాలన్నా మీకు డౌట్ రావచ్చు. ఎస్బీఐలో మీకు ఈజీగా అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకోండి. ఈజీగా అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డు ఏంటి అని అంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు ఎందుకు ఈజీగా అప్రూవ్ ఇస్తుంది, రీజన్ ఏంటి అని అడిగినట్లయితే, సో ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు అనేది బేసిక్ క్రెడిట్ కార్డు. సో కొంతమంది తెలియక ఏం చేస్తారంటే, క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ప్రీమియం క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకుంటారు. ప్రీమియం క్రెడిట్ కార్డ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది హయ్యర్ ఉంటుంది. సాలరీ ఎక్కువ ఉండాలి, మీకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి, ఇట్లాంటి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు బిగినర్ అయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి. సో వేరే వాటితో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, ఇది సేల్ టైం. ఈ మంత్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, డిసెంబర్ కానీ, ఇవి సేల్స్ టైం కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ అనేది మీకు వాళ్ళు ఇష్యూ చేస్తే, క్రెడిట్ కార్డ్స్ పైన మీరు ఈఎంఐలో కానీ, నార్మల్గా కానీ మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కుంటారు, సో వాళ్ళకు కూడా ట్రాన్సాక్షన్ బిజినెస్ జరుగుద్ది అని చెప్పేసి వాళ్ళకు ఒక హోప్ ద్వారా మీకు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న ఈ టైంలో మీకు అప్రూవల్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సేల్ టైం కాబట్టి ఈ టైంని మీరు క్యాచ్ చేసుకోండి. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, అమెజాన్లో మేము ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం, చాలా మేము షాపింగ్ చేస్తాం, మాకు డిస్కౌంట్ కావాలన్న వాళ్ళు కంపల్సరీ ఈ కార్డుకి అప్లై చేసుకోండి. మీకు 100% చెప్తున్న బెస్ట్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి. మీరు కావాలంటే అమెజాన్ ఇప్పుడు కూడా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ సేల్ అనేది ఎస్బీఐతో పార్ట్నర్షిప్ పెట్టుకొని రన్ అవ్వబోతుంది. సో ఈ ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఎస్బీఐలో చాలా టైప్స్ ఆఫ్ 10-15 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఎస్బీఐ సింప్లీ సేవ్కి అప్లై చేసుకునే పేజ్కే పోతారు, ఎక్కడికి పోరు. కాబట్టి డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కార్డ్ లింక్ అనేది ఓపెన్ అయిపోద్ది. అక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి కార్డ్ అనేది అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మాకు అప్లై చేసే ప్రాసెస్ తెలియదన్నా అని అనుకున్నట్లయితే, మేము ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఒక 5 నిమిషాలు టైం కేటాయించి ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. మీకు ఎక్కడ కూడా ఏం మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అమెజాన్ ప్రొడక్ట్స్ పైన మీకు బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చే ఇంకొక సెకండ్ క్రెడిట్ కార్డ్ ఏంటి అని అంటే ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ సేల్స్లో అయినా సరే, నార్మల్ టైంలో అయినా సరే మీకు క్యాష్ బ్యాక్ ఇప్పిస్తాను, నేను క్యాష్ బ్యాక్ ఇప్పించే కార్డ్స్ చెప్తా అని చెప్పాను కదా. సో ఇదే ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు. ఇప్పుడు 27th నుంచి సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సేల్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా కొనుక్కోవాలంటే ఎట్లా మరి డిస్కౌంట్ అని అంటే, ఈ కార్డు ద్వారా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే, ఇన్ కేస్ మీకు అమెజాన్ ప్రైమ్ ఉందనుకోండి, అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయితే మీరు ఈ కార్డు ద్వారా అమెజాన్లో ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 పెట్టి మొబైల్ కొనుక్కుంటే 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలాంటి క్యాపింగ్ లేదు. 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ అనేది పర్చేజ్ చేస్తే 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏ టైం అయినా సేల్తో సంబంధం లేదు, 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు మా దగ్గర ప్రైమ్ లేదు అని అనుకుంటే మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రైమ్ అనేది పెద్ద విషయం కాదు. మీరు పెద్ద ప్రోడక్ట్ కొంటున్నాం అని అనుకున్నప్పుడు 150 రూపాయలు పెడితే ప్రైమ్ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో ప్రైమ్ గురించి అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో 5% క్యాష్ బ్యాక్ అయితే మీకు కంపల్సరీగా వస్తుంది మీరు ప్రైమ్ తీసుకుంటే. అండ్ అట్లాగే అమెజాన్ పే నుంచి మీరు పవర్ బిల్ పే చేసిన, రీఛార్జ్ బిల్ పే చేసిన, అంటే రీఛార్జెస్ చేసుకున్న మీ మొబైల్లో, లేకపోతే డిటిహెచ్ బిల్ కట్టిన, వాటర్ బిల్, వైఫై బిల్ ఏది పే చేసినా కానీ మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా పవర్ బిల్ మంత్లీ ఒక 1,000 రూపాయలు, వైఫై బిల్ 1,000 రూపాయలు, ఇట్లా ఒక 2,000 నుంచి 3,000 అట్లా వచ్చింది అనుకోండి, అందులో 2% అని అంటే ఒక 60 రూపీస్ వరకు అట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఒక ఇయర్కి క్యాల్కులేట్ చేసుకుంటే అదొక
800 వరకు అయినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీకు రీఛార్జెస్లో కూడా ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అట్లాగే అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ని 3 months 6 months ఈఎంఐలో పర్చేజ్ చేద్దామని చూసారు అనుకోండి, మీకు వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 6 months కంటే ఎక్కువ పెట్టుకుంటే వడ్డీ ఛార్జ్ చేస్తుంది. కాకపోతే 3 months అండ్ 6 monthsలో మీరు పెట్టుకుంటే కనుక మీకు వడ్డీ లేకుండా ఈఎంఐ అయితే ఇస్తుంది. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇది డెడికేటెడ్ వీడియో కాదు కదా కార్డు గురించి చెప్పడానికి. సో నేను డెడికేటెడ్ వీడియో మరొకటి చేస్తాను. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వీడియో చేయండి అమెజాన్ పే ఐసిఐసిఐ గురించి అని చెప్పి కింద కామెంట్ చేయండి, నేను డెడికేటెడ్ వీడియో చేస్తా. సో ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వెరిఫికేషన్ కాల్ వస్తుంది. సో మీకు అప్రూవల్ అనేది వచ్చేది ఉంటే మీరు కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మాకు ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ కావాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. సో ఆ కార్డుకి వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారు. ఇన్ కేస్ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే అప్లై ప్రాసెస్ వీడియో చేసి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. సో ఇవి ఈ 2 కార్డ్స్ అయితే మీకు అమెజాన్లో మీరు కొనుక్కునే ప్రొడక్ట్స్ పైన మంచి డిస్కౌంట్ రావడానికి అయితే మీకు పనికి వస్తాయి. సో ఇంతకు మించి నేను వేరే అనవసరమైన కార్డ్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను, మీకు పనికి వచ్చేటి మాత్రమే చెప్తా. ఈ 2 మాత్రమే సెలెక్ట్ చేసి ఈ 2 మీ ముందుకు అయితే తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన వీటి గురించి. సో ఇన్ కేస్ ఇక్కడ మీకు ఈ 2 కార్డ్స్ కనుక ఏదైనా రీజన్ వల్ల రిజెక్ట్ అయినాయి అనుకోండి, అంటే మీకు సిబిల్ స్కోర్ బాగాలేకపోవడం వల్ల ఏదో రీజన్, అది ఏ రీజన్ వల్ల రిజెక్ట్ అయితే నాకు రిజెక్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి పక్కన పెట్టి లైట్ తీసుకోకండి. ఎందుకంటే మీరు నెలాగినా 2 నెలలాగినా 3 నెలలాగా అప్లై చేసినా అది మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. సో ఆ 2-3 నెలలు అయినాకైనా మీకు కార్డ్ అప్రూవల్ రావాలంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటి అని అంటే మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి, రీజన్ ఏంటి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్తో మీరు ఈజీగా ఒక 2 to 3 monthsలో 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డుకు 50,000 లక్ష రూపాయలు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు కార్డు వస్తుంది. 5,000 రూపీస్లో బయట మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ లేవు. సో ఎస్బీఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది 5,000 రూపీస్ నుంచి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది ఇండియన్ మార్కెట్లోనే. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలియకపోతే నేను అప్లై వీడియో కూడా చేశా, ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఆర్బీఐ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు తీసుకొని మీకు రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, సో ఆ ఖర్చులు అనేది పెట్టుకొని ఆన్ టైంలో బిల్ పే చేస్తే 2 to 3 monthsలో మీ సిబిల్ స్కోర్ అనేది 700 above అయితే ఇంక్రీజ్ అవుద్ది. డీటెయిల్డ్ వీడియో కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చూడండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.